వాళ్ళు వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు పక్క పక్కనే ఇళ్ళు ఉంటాం. వాళ్ళు చెప్పారన్నమాట, మా తాలూకా ఒక అబ్బాయి ఉన్నాడంటే, మా తాలూకా ఒక అమ్మాయి ఉందంటే బయట ఇవ్వండి అని. అప్పట్లో మొబైల్స్ కూడా లేవు, వాళ్ళు వరలుగా చెప్పారు. తర్వాత వాళ్ళని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రకంగా మా మ్యారేజ్ ఫిక్స్ అయింది. తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు, జాయింట్ ఫ్యామిలీ. ఫస్ట్ నేనే. మరి నేనేమనుకునేవాడిని అంటే, వచ్చే అమ్మాయి అందరిలో కలవాలి కదా, ఎలా ఉంటుందో ఏంటో, మా అమ్మతో కలవాలి ముందు, మిగతా వాళ్ళతో కలవాలి. మిగతా వాళ్ళు అంటే ఇంక ఇద్దరు తోడుకోళ్ళు రావడానికి టైం ఉంటుంది. ఇంకా ముందు మా అమ్మతో ఉండాలి, ఉమ్మడి ఫ్యామిలీ జాయింట్ ఎలా ఉంటుందో అనుకునేవాడిని నేను. కానీ చాలా చక్కగా అందరితో కలిసిపోవటం. మా అమ్మకి కూతురు లేని లోటు, మా అమ్మకి ముగ్గురు మగపిల్లలు లేవు. అలాగే మా అమ్మ తను చక్కగా ఎంతో బయట మనిషి కాకుండా ఉన్నట్టుగా చక్కగా ఇద్దరు కలవటం చాలా చాలా బాగా జరిగింది. ఆ రకంగా ముందు ఇంట్లో అత్త కోడళ్ళు ఏకమైపోయారంటే ఇక ఆ ఫ్యామిలీ ఎంత బాగుంటుందో మనం చెప్పనక్కర్లేదు. మాకు వెంటనే ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని చూసుకోవటం కానివ్వండి, నాకు షాపులో హెల్ప్ చేయడం. మాది ఇల్లు కొట్టు ఒకటే, మాకు షాపులో హెల్ప్ చేయటం. తనకు షాపులో హెల్పింగ్ హ్యాండ్గా ఉపయోగపడతానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తను కూడా కామర్స్ స్టూడెంటే. ఎంబీఎస్ ఫార్మాస్యూటికల్స్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో తను చేయటం వలన ఇక్కడ నాకు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి బాగా యూస్ఫుల్ అయింది అన్నమాట. ఆ రకంగా అటు షాపు ఇటు ఇల్లు చక్కగా పిల్లలిద్దరినీ చదివించుకున్నాం. 10th వరకు విశాఖపట్నం చదువుకున్నారు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ చేస్తున్నారు ఇద్దరు కూడా. షాపు కూడా దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు ఒక 14 మందికి ఉపాధి కల్పిస్తుంది షాపు. మా జర్నీ చక్కగా కొనసాగాలని, పిల్లలు కూడా సముచిత స్థానాన్ని అధిరోహించాలని, మా ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ మొత్తం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. కలల్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలి. నువ్వే తోడుగా ఉండే జీవితం, నిట్టూర్పు జాడలేని నిత్య నూతనం. ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా, గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా. నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా, రేపట్లో అదృష్టాన్ని పంచుకోమా. నడిరే చేరనీయక సూర్యదీపముంది, మన దారి చూపుతోంది. చూపించే మంచి మజిలీ.